హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 సంవత్సరాల రజతోత్సవాలు జరగబోతున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇప్పటికీ కూడా 25 సంవత్సరాలు కానొస్తున్న తరుణంలో ఈసారి ఈ సభ వరంగల్లో ఎల్కతుర్తిలో చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అట్లనే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఈసారి ఈ సభతో తెలంగాణలో మరి ఎలాంటి రాజకీయాలు మారబోతున్నాయి ఏందనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ చేయాలి. 1200 ఎకరాలలో 10 లక్షల మందితో పైగా ప్రతి ఒక్క కార్యకర్తలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలి అని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మరి ఈ సభ పైన కూడా బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పాలిటిక్స్ లో ఎలాంటి చేంజెస్ చేయబోతున్నారు, కేసీఆర్ గారు కూడా ఇన్ని నెలల తర్వాత ఇప్పుడే బయటికి వస్తున్నారు. మరి ఏం మాట్లాడతారు ఏందనే దానిపైన కూడా ప్రజలందరూ వేచి చూస్తున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎటు చూసినా ఆ రోజులన్నీ చీకట్లే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎంత పోరాటం చేసిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఈ రోజు ఇలా ఉందనే దానిపైన కూడా, ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి ఎలా చెందిందనే దానిపైన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్ర రావుతో పంచుకున్న ఆనాటి ఆసక్తికరమైన విషయాలు ఏందో ఇప్పుడు చూద్దాం. మరి సభలు నిర్వహించాలంటే ఇప్పటికీ ఏ రాష్ట్రాలలో కానివ్వండి ఎక్కడ చూసుకున్నా కూడా ఆ రికార్డ్స్ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. ఎవరన్నా ఏదైనా సభ చేసిందంటే కూడా బీఆర్ఎస్ పార్టీతోనే పోల్చుకుంటుండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సభ చేసినా కూడా అంతమంది జనాలు రావడం, ఆ రికార్డ్స్ అన్ని కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏప్రిల్ 27న జరగబోయే సభ ఏదైతే ఉందో దీనిపైన వాస్తవంగా ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ వాటికి సంబంధించిన పనులు కూడా అన్ని దగ్గరికి కానొస్తున్నాయి. 10 సంవత్సరాలలో తెలంగాణను ఇంత బంగారు తెలంగాణ చేయడం అనేది నిజంగా మనం చూసుకున్నట్లయితే యాదాద్రి కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, ఫార్మా హబ్ కానివ్వండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకప్పుడు నీటి కోసం ఎంత గోసపడేదో, ఒక్కొక్కరు కరెంటు కోతలు ఎట్లుండే ఆ కాలంలో, అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయిందే తెలంగాణ అని చెప్పడం జరుగుతున్నది దయాకర్ రావు గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే దయాకర్ రావు గారు ఇప్పటి నుంచి కాదు, గత తెలంగాణ రాకముందటి నుంచి అప్పుడున్న ప్రభుత్వాలలో కూడా ఏ నాయకులు ఎట్లా ఉండే ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే దయాకర్ రావు గారు పని చేసిన అంటే తను ఉన్న పార్టీలలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో వచ్చినాక కేసీఆర్ గారు చూపిన చొరవ కానివ్వండి, కేసీఆర్ గారు పార్టీ పైన కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకుల పైన కానివ్వండి, వాళ్ళందరి పైన చూపించిన ప్రేమ కానివ్వండి, రాష్ట్రాన్ని ఇంతగానం డెవలప్ చేయడం, ఇంత షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఇంతగానం డెవలప్ చేయడం చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పి దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దయాకర్ రావు గారు ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. ఇంత గొప్ప నాయకుడిని ఎక్కడ చూడలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మరి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ అంతటా వెలుగులే, అది కేసీఆర్ ఘనత, కేసీఆర్ దర్శనికత. తెలంగాణ తలరాత మార్చిన దేవుడు కేసీఆర్, చీకటి నుంచి తెలంగాణను వెలుగులోకి తెచ్చిన సూర్యుడు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాకముందు 10 సంవత్సరాల ముందు కరెంటు కోతలు, నీటి కోతల వల్ల ప్రతి ఒక్కరు కూడా రైతులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇంట్లలో ఏదైనా ఫ్యాక్టరీస్ కి సంబంధించిన వాళ్ళైతే ఇక వాళ్ళ బాధలు అయితే ఒక రేంజ్లు ఉంటాయి. ఏదైనా వర్క్ ఆర్డర్ వచ్చినప్పుడు కరెంటు పోతే ఇక వాళ్ళ కష్టాలు, అదనపు పైసలు, అదనపు వడ్డీలు కూడా వాళ్ళ పైన పడి ఎంత కష్టాలు పడుతుండేనో అసలు నీటి కోసం కానివ్వండి, కరెంటు కోసం కానివ్వండి. తెలంగాణ వచ్చినాక కొన్ని సంవత్సరాలు చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ చేయడం అంటే అస్సలు అసాధ్యమైన విషయం. అది దాన్ని కూడా పట్టుదలతోని తీసుకొని అధికారులందరితో కూడా మంచిగా పని చేయించుకొని 10 ఏళ్లలో తెలంగాణను ఇంత బంగారు తెలంగాణ చేసిన ఘనత నిజంగా ఎవరికి దక్కుతుందంటే కేసీఆర్ గారికి దక్కుతుంది. సభల నిర్వహణలో చరిత్ర సృష్టించాలన్నా, ఆ చరిత్ర తిరిగి రాయాలన్నా బీఆర్ఎస్ కే సాధ్యం. సభలు విజయవంతం కావడానికి కేసీఆర్ ఒక్క పిలుపు చాలు, తెలంగాణ మొత్తం కదులుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నాడు తెలంగాణ మొత్తం వరంగల్లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సభ ఏదైతే జరుగుతుందో ఇది పార్టీ పండుగ మాత్రమే కాదు, ప్రజల పండుగ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మరి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి కేసీఆర్ గారితో ఇన్ని నెలల నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ప్రజాప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ చెప్పడం జరుగుతుంది. మరి ఈ సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో ఏందో అని చెప్పి కూడా వేచి చూడాలి. తెలంగాణ ప్రజలంతా కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ జరుపుకుంటుంది. తెలంగాణ వచ్చిన 3 నెలల్లోనే కేసీఆర్ అద్భుతాలు సృష్టించారు. 6 నెలల్లోనే
పల్లె పట్నం అని తేడా లేకుండా కరెంటు నిరంతరం సరఫరా చేశారు. తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రోజు మనం ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నాం. మన రాష్ట్రం నుంచి వెళ్ళి దేశాలకు కూడా మనం ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఇదంతా ఈ రోజు మనం ఇలా చేయగలుగుతున్నాం అంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డెవలప్మెంట్ చేసిందో దాని వల్లనే. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా అప్పుడు వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సిన ఫండ్స్ కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖలో దయాకర్ రావు గారికి ఇంత మంచి పేరు వచ్చిందంటే వాళ్ళ నాయకుడు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే. కొంతమంది మనం ప్రజాప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎట్లుంటదంటే ఒక శాఖకు సంబంధించి పనులు కానివ్వండి, ఏమన్నా వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వాళ్ళ నాయకులకు పాస్ చేయాలి. ఆ డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లా లేకుండే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐటీ శాఖకు ఎవరు ద బెస్ట్ అంటే కేటీఆర్ అని చెప్తారు. హెల్త్ కి సంబంధించి, ఫార్మాకి సంబంధించి ఎవరంటే హరీష్ రావు గారు అని చెప్తారు. అట్లనే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎవరు మంచి చేసినారంటే దయాకర్ రావు గారు అని చెప్తారు. అంటే బీఆర్ఎస్ పాలన అట్లా ఉంటుండే. తెలంగాణ ప్రజలు ఆనందానికి అదుపులు లేకుండా పోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే 10 ఏళ్లలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ పాలకుడై మట్టిని కూడా బంగారం చేశారు. తెలంగాణ అన్నపూర్ణ చేసి దేశానికి అన్నం పెట్టే దశకు తెచ్చాడు. అందుకే కేసీఆర్ చరిత్రకే కొత్త భాష్యం చెప్పిన పాలకుడు. 60 ఏళ్ల తెలంగాణను పట్టిన శనిని వదిలించాడు. నిజంగా అసలు మనం కాకుండా మన జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా మన తల్లిదండ్రులను కానివ్వండి, మన తాతలను, అమ్మలను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు నిజంగా వాళ్ళు పడ్డ గోసలేంది. నిజంగా చెప్పాలంటే ఈ తరం వాళ్ళందరికీ యువతకు తెలవాలి అసలు తెలంగాణకి ఎంత కష్టపడ్డారు ఏంటంటే. మీ తల్లిదండ్రులను కానివ్వండి, మీ తాతలు నానమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. అప్పుడు కరెంట్ కోతలు ఎట్లుండే, నీటి కోసం అందరూ వలసలు పోయిండ్రు కదా సిటీలకు. ఇక్కడ ఏం పండించడానికి ఏం లేదు. అసలు అగ్రికల్చర్ చేయలేని అనే భూమిని కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పండిస్తున్నారంటే అర్థం చేసుకోండి ఏ రకమైన డెవలప్మెంట్ జరిగిందో. దానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఏందనేది ఇక చెప్పనీకి అవసరం లేదు, చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా 1000 ఏళ్ళైనా కేసీఆర్ చరిత్ర చెరిగిపోదు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఎదురు ఉండదు. తెలంగాణను కాపాడుకునేది బీఆర్ఎస్ పార్టీనే. ఇది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పిన మాటలు. నిజంగా మరి ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా వాళ్ళ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరిని కూడా అందరినీ తరలించి ఇది పార్టీ పండుగ కాదు ప్రజల పండుగ, తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించి తెచ్చిన మన కేసీఆర్ గారి పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవాలు ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని ఒక పండుగ లాగా గ్రాండ్ సక్సెస్ చేసి రికార్డ్స్ అన్నిటినీ కూడా మళ్ళా బ్రేక్ చేసే విధంగా ప్రపంచం అంతా కూడా ఈ 27 నాడున ఏం మాట్లాడబోతుంది ఏందనే దానిపైన కూడా ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. అలా చెరువులతో పాటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం, దానికి అనుసంధానంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి తెలంగాణకు నీటి కొరత లేకుండా చేశారు. తెలంగాణలో గుంట భూమి కూడా సాగు కాకుండా రైతులు వ్యవసాయం చేశారు. పల్లెలను పచ్చని వనాలే కాదు దేశానికి అన్నం పెట్టే ధాన్యగారాలు చేశారు. నేను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఏటా 10ల సంఖ్యలో అవార్డులు అందుకోవడం నా జన్మ చరిత్రార్థకమైంది. అసలు ఎలా ఉండే తెలంగాణ ఎలా తెలివికొచ్చింది, ఎంత అభివృద్ధి చెందింది, కళలు కూడా ఎవరు ఊహించినంత ప్రగతి సాధించింది. అందుకే కేసీఆర్ ఒక కారణ జన్ముడు. ఆయన స్థాపించిన బీఆర్ఎస్ తెలంగాణకు ఒక రక్షణ కవచం. బీఆర్ఎస్ రజతోత్సవాలు అంటే ప్రజల పండుగ, తెలంగాణ ప్రజల గుండెలందరి నిండుగా. ఇది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంచుకున్న విషయాలు. మరి అదే అంటున్నా కదా, ఏప్రిల్ 27 తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏందో అనేది వేచి చూడాలి.